యా థ్యాంక్ యూ కల్ థ్యాంక్ యూ. యా గోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి. చూసాం మరి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇందాక కూడా అమెరికా నుంచి కూడా అమెరికా వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు, అంతేకాకుండా ట్రంప్ వీళ్ళంతా కూడా మాట్లాడారు, స్పందించారు. ఇప్పుడు భారత్ చేసినటువంటి ఈ దాడులకి పాకిస్తాన్ మౌనంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేసింది పాకిస్తాన్ మీద కాదు, ప్రస్తుతం ఏదైతే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టుల మీద అటాక్ చేశారు అని చెప్పేసి అమెరికా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎందుకని పాకిస్తాన్ ఇంకా కూడా ఇలాంటి కవ్విచర్లకి అంటే కనీసం 4 రోజులకి సరిపడా కూడా వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి లేదు, అక్కడ వాళ్ళ పరిస్థితి కూడా బాగలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అయినా సరే ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనుకోవచ్చు. గోపాల్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎవరన్ ప్యానెల్ ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ముందు మన ఇండియన్ ఆర్మీ ఎలాగైతే ఈరోజు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రాత్రి చేసిందో దానికి మేము సెల్యూట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఏం జరుగుతుంది, యుద్ధం జరుగుతుందా లేదా, అటాక్ పిఓకి పైన అటాక్ చేస్తారా లేదా అన్న దానికి నిన్న రాత్రి క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకు చేశారంటే పాకిస్తాన్ ఇప్పుడు కూడా వాళ్ళు కప్పిపుచ్చుకుంటుంది. మేము కానీ భయపడాము అంటే వరల్డ్ లో మళ్ళీ తలెత్తుకు తిరగలేము, మనం ఎలాగైనా ఇది ఉప్పు చేస్తే రుసులు తగ్గదంటారు కదా, అలా అయిపోయింది అనమాట. జబ్ తక్ జిందా హై తబ్ తక్ హమ్ छोड़ेंगे नहीं, उस हिसाब से उन लोग कर रहे हैं. जब तक हम ऊपर ही रहना है, हमारा हाथ ऊपर ही रहना है करके सोचता है पाकिस्तान. लेकिन उनका बात नहीं है, उनका पास मैन पावर नहीं है, उनका पास इक्विपमेंट्स नहीं है. 1:3 ఒకరైతే ఒకరి పైన అటాక్ చేసేదానికి 1:3% తరఫున ఇండియన్ ఆర్మీ దగ్గరగా సబ్సెంట్ గా స్ట్రెంత్ ఉంది, వెపన్స్ ఉన్నాయి. అన్ని విధాలుగా సహకరించేదానికి దేశ ప్రజలు ఉన్నారు, అన్ని కంట్రీస్ ఉన్నారు. కాబట్టి మనం ఎలాంటి భయపడాల్సిన అవసరమే లేదు. అలాగని మనం తొందరపడి వాళ్ళపైన పోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు అణు ఆయుధాలు అయినా సరే ఎలాంటి మన పైన ఇప్పుడు ఈరోజు చూడండి, పిఓకి పైన జైషే మహమ్మద్ అయితేనేమి, లష్కర్ తోయిబా అయితేనేమి, గురుపూర్లో ఉన్న పూంచ్ రిజర్వ్ సెక్టర్లు అయితేనేమి సర్జికల్ స్ట్రైక్ లాగా మన వాళ్ళు వెపన్స్ లో ఆటోమేటిక్ చేసి క్లియర్ చేశారనమాట. అలాగే మనం ప్రిపేర్ గా ఉండాలి. ఎందుకు ప్రిపేర్ గా ఉండాలి అంటున్నానంటే వాళ్ళు అణు ఆయుధాలు కూడా ప్రయోగించినా కూడా దాన్ని స్మార్ట్ చేసేదానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. అలాగా ఉన్నప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. నేను చెప్పేది ఏమంటే మన సైనికులకి ఓషిలంక బడాయించాలి. వాళ్ళు ఎలాంటి కప్పు చర్యలుగా వచ్చినా కూడా మనము భయపడకుండా వాళ్ళకి రిప్లై ఇచ్చేదానికి రెడీగా ఉండాలి. ఇప్పుడే చెప్పారండి మాస్ డ్రిల్ ఎందుకు చేస్తారని చెప్పని. మాస్ డ్రిల్ ఎందుకు చేస్తారు? నేను ఒక యుద్ధం వచ్చిందంటే నా దగ్గర తగినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, నేను ఇండివిజువల్ ఫైట్ పోవాలంటే నా దగ్గర ఫస్ట్ లైన్ ఆమినేషన్, పౌచ్ ఆమినేషన్ అయితేనేమి, రిజర్వ్ ఆమినేషన్ అయితేమి, ఫస్ట్ తగినట్టు నాకు ఆమినేషన్ ఉండాలి లేదా, విత్ ఎక్విప్మెంట్స్, ఫిక్స్ ఎవరితో పాటు డిగ్గింగ్ చేసుకొని నేను ఇప్పుడు చెప్పారు బంకర్ లో ఉంటామని చెప్పని. ఆ బంకర్ లో ఉండగలిగే శక్తి వేరే చోట్ల పోయిన ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ డిగ్గింగ్ చేసుకొని మనం తనంతట తాను ఉండగలమా లేదా అనేది మనకు ప్రిపేర్ గా ఉండాలన్నమాట. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. లేదులే మన వెపన్స్ తీసుకుపోయి ఆటోమేటిక్ గా చేశారు, వాళ్ళపైన ధ్వంసం చేశారు, మనకేం లేదులో అనే దానికి సహకరించకుండా ధైర్యంగా ఉండాలన్నమాట. ఇంకా ఇలాంటి జరిగిన కూడా మన పైన ఎలాంటి కవ్వింపు చర్యలు వచ్చినా కూడా మనం వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో తగ్గము. మనం పాకిస్తాన్ తో యుద్ధం చేయాలని మనకి ఎలాంటి పరిస్థితులు లేదు. నేను ఫస్ట్ రోజే చెప్పాను సార్, మనం ఓన్లీ పిఓకి పైనే మనం అబ్జర్వ్ ఉండాలి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు. ఉగ్రవాదుల సంస్థలైనటువంటి లష్కర్ తోయిబా అయిపోతేనేమి, జైషే మహమ్మద్ అయితేనేమి, వీళ్ళు మాత్రమే మనం టార్గెట్ చేస్తూ క్లియర్ చేసామంటే ఇండియన్ ఆర్మీకి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడే శక్తి కలుగుతుంది. అంటే అన్ని దేశాలకి. ఓకే గోపాల్ గారు, ఇప్పుడు ఏంటి ఇది, దీన్ని మన సర్జికల్ స్ట్రైక్ అనుకుంటామా లేకపోతే నిజంగా ఇది వారా? తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? అంటే మీరు ఆర్మీలో పనిచేస్తారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు మాకు తెలియదు, అలాగే ప్రజలకు కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలని మనం డిస్ట్రాయ్ చేసాం. డిస్ట్రాయ్ చేసిన తర్వాత వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించి విచక్షణాయుతంగా కాల్పులు జరుపుతోంది అక్కడ ఉన్నటువంటి సైన్యం. సరే ఇప్పుడు ఏం జరగబోతోంది, అంటే ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి సార్? ఇప్పుడు ఏం జరిగినా కూడా మనం అన్నిటికీ ప్రిపేర్ గా ఉండాలి. ఏం జరిగిన వాళ్ళు ఏమంటారు, బెదిరిస్తారు. పాకిస్తాన్ మీద యుద్ధం చేసే ధైర్యం అయితే వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు ఏమంటారు, యుద్ధం చేస్తాము లేనప్పుడు మన అణు ఆయుధాలని మనం ప్రయోగిద్దాము అనే ప్లాన్ లో వాళ్ళు ఉంటారనమాట. అణు ఆయుధాలు ప్రయోగించినా కూడా వాటిని మనం తిప్పుకునే శక్తి మనకు కావాలి. అప్పటికే అలాంటప్పుడే మనం నిలబడుకుంటాం. ఇప్పుడు మనకు ఆ శక్తి ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. మెన్ పవర్
ఎలాంటి శక్తి అయినా ఇండియన్ ఆర్మీ ఒక సోల్జర్ పాకిస్తాన్ లో ఒక ఆఫీసర్ కి ఈక్వల్. ఇప్పుడు ఈ ఎన్నో సంవత్సరాలు మీరు ఉంటారు, ఎవరైతే ఇండియన్ ఆర్మీలో ఒక సోల్జర్ గా ట్రైనింగ్ చేశాడో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ కి ఈక్వల్ గా ఇండియన్ ఆర్మీ జవాన్ అనే ముద్ర మనకు ఉంది. ఎందుకు గర్వంగా చెప్తానంటే ఆ విధంగా ట్రైనింగ్ చేసిన వ్యక్తులు మన దగ్గర, సైనికులు మన దగ్గర ఉన్నారు, మాజీ సైనికులు మన దగ్గర ఉన్నారు. కానీ పాకిస్తాన్ లో చూడండి, నిన్న లేటెస్ట్ వచ్చింది, వాళ్ళు మేము రిజైన్ చేస్తామండి, మేము ఇండియన్ ఆర్మీతో సర్వీస్ చేయలేమండి, ఫైటింగ్ చేయలేమండి, కాబట్టి మేము రిజైన్ చేస్తా ఉన్నాను పాకిస్తాన్ ఆఫీసర్లు జవాన్సే వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళ దగ్గర అలాంటి మెన్ పవర్, కమ్యూనిటీ ప్రౌడ్ లేదు వాళ్ళ దగ్గర. ఆ దేశభక్తి అనేది వాళ్ళ దగ్గర తక్కువ ఉంది. కానీ ఇలాంటి ఉగ్రవాదుల్ని ప్రేహరించి మన పైన రెచ్చగలుపుతున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎప్పటికి కానీ భయపడాల్సిన అవసరమే లేదు. మనం చేసినటువంటి ట్రైనింగ్ ఇప్పుడు మనం 10 మందికి తెలియపరచాలంటే ఎలాగ ఉండాలి? స్టడీగా ఉండాలి. మనం ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారము మన వెపన్స్ మనం యూటిలైజ్ చేసేదిగా ఉన్న ట్రైనింగ్ మనకి ఇంకా అవసరం అవుతుంది. మనం ఎప్పుడైతే మూవ్ అయ్యేటప్పుడు, ఇప్పుడు మ్యాక్ డ్రిల్ అని చెప్పారు మీరు, మ్యాక్ డ్రిల్ ఎందుకు చేస్తాము? మనతో పాటు అమ్యునిషన్ ఉందా లేదా, వెపన్స్ ఉన్నాయా లేదా, మనం ఏదైనా మిస్ చేసామా అనే దాని గురించి మ్యాక్ డ్రిల్ ఇప్పుడు 344 చోట్ల ఇండియాలో కూడా ఇస్తున్నామని చెప్పన్నారు. మ్యాక్ డ్రిల్ ఎందుకు చేస్తున్నాం మనకు అలాంటిప్పుడు మన మూవ్మెంట్ అయితే మనతో పాటే వచ్చేవాళ్ళు బ్యాక్గ్రౌండ్ ట్రూప్స్ 1:3 ముందుకు పోవాలి, నడవాలి. ఒకవేళ మనం పిఓకి లోపలనే ప్రవేశించాలి అంటే మన దగ్గర దాని తగినటువంటి ఎక్విప్మెంట్స్, దాని తరబడి వెపన్స్, వెహికల్స్, మూవ్మెంట్ వెహికల్స్, ప్లస్ మనకు కావాల్సిన రిజర్వ్ ఆమినేషన్స్ అవి ఉన్నాయా లేదా తెలుసుకోవడానికే మ్యాక్ డ్రిల్ జరిపిస్తారు అన్నమాట. ఏదైనా మన లోటుపాటాలు ఉంటే వాళ్ళు సరిదిద్దుకోవడానికి. ఇప్పుడు చెప్పారు మాకు ఇండియన్ ఆర్మీతో పాటు మేము ఎన్సీసీ క్యాడెట్స్ వస్తాము, సిఆర్పిఎఫ్ ఆయుధ దళాలు వస్తాయి, వాళ్ళకందరికీ ఇలాంటి ట్రైనింగ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి చేస్తారన్నమాట. రండి మాతో పాటు. లాస్ట్ మూమెంట్ లో లేనప్పుడు ప్రజలు కూడా వస్తారు ఆమినేషన్ సప్లై చేయడానికి, రేషన్ సప్లై చేయడానికి. యుద్ధాలు జరిగినప్పుడు ప్రతి ఒక్కటి సహకరించడానికి వాళ్ళు తగిన రీతుల్లో వాళ్ళు సహాయం మనకు చేయగలరా అనే దాన్ని తెలుసుకోవడానికి మ్యాక్ డ్రిల్ అని జరిపిస్తుంది అనమాట. గొప్పగా ఇంకా చెప్పుకోవడానికి కాదు, ఇండియన్ ఆర్మీతో పాటు సపోర్ట్ చేసే ఆయుధ దళాల్లో ఎవరు ఏ పని చేయగలుగుతారు, ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఏమేమి ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏముంటాయి. ఇండియన్ సోల్జర్ అయితే గన్ వెప్పుకొని చేస్తాడు, నాది ఎస్ఎల్ఆరా, ఎల్ఎంజియా, స్మాల్ ఆర్మ్స్ ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అంటే గన్స్ చేస్తారనమాట. ఆర్టిలరీ వాళ్ళు అయితే వాళ్ళ గన్స్ వాళ్ళు చేస్తారు. చేసిన దాని గురించి మనం క్లీన్ చేసుకుపోవాలంటే ఎలా చేయాలి, దీని వెపన్స్ 1 by 1 ఒకవేళ మనకు యుద్ధమే ఏర్పడితే మనం ఎంతవరకు ఆక్యుపైడ్ మనం చేసుకోగలము, అది పాకిస్తాన్ పోతుంది మనకి, ఓన్లీ పిఓకి పైన మనం ఆక్యుపైడ్ చేసుకోగలమా లేదా అనే ఉద్దేశంలో మనకు డ్రిల్ రావాలంటే ఈ మ్యాక్ డ్రిల్ అనేది జరిపిస్తారనమాట. ఎందువల్ల అంటే కాబట్టి వాళ్ళకి ధైర్యం ఓషలా ఏర్పించాలి. ఓకే పర్వాలేదు, మనకు రేపు మనం యుద్ధానికి దిగినా కూడా మనకి సైనికులైతేనేమి, ప్రజలైతేనేమి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు అని తెలుసుకోవడానికి, లోటుపాట్లు సరిపుచ్చుకోవడానికి మ్యాక్ డ్రిల్ అని జరిపిస్తారు. మనం ఎలాంటి భయపడే అవసరం లేదు. రాత్రి చెప్పిన విధంగానే బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే వాళ్ళకి. ఓకే సార్. ఓకే రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా మనకు ఈరోజు 9 ఉగ్రవాద స్థావరాలు, కంపల్సరీ దీన్ని మనం నొక్కి వక్కానించాలి, ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి జరిగింది. ఆ ఉగ్రవాద స్థావరాలు చూస్తే మనకు బహవాల్వాపూర్ జైషే మహమ్మద్కి సంబంధించి మర్కా షుబాన్ అల్లా అనేటటువంటి ఒక స్థావరం పేరు కూడా అది. అలాగే